టీచ్ వన్ అని వెళ్తూ దీన్ని లక్షలు కూడా సంపాదించుకుంటూ దీంట్లో సక్సెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా సాధిస్తాం. మెంటర్ తో పాటు టీం కూడా సక్సెస్ అవుతుంది. సో నో యువర్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ బిజినెస్ లో వచ్చినప్పుడు మనము ఇక్కడ వర్క్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ ఎలాంటిది అనేది కంప్లీట్ నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. ఏదైనా సరే ప్లాట్ఫామ్ కరెక్ట్ గా ఉంటే సక్సెస్ అనేది ఉంటుంది. మీరు బయట మార్కెట్ లో జాబ్ కానీ లేదా ఏదైనా బిజినెస్ లో ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ కాలేకపోతున్నాం ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ ఆపర్చునిటీ చాలా చిన్నది. అంటే ఏదైతే మీరు జాబ్ లో సక్సెస్ అవ్వలేదో అక్కడ మీరు ఎంచుకున్న ఫీల్డే అంటే ఆపర్చునిటీనే చిన్నగా ఉంటది. సో దాంట్లో వచ్చే శాలరీ కూడా తక్కువగా ఉంటుంది. సో డ్రీమ్స్ అనేది కంపల్సరీ అక్కడ ఫుల్ఫిల్ కావు. మన లైఫ్ అంతా వెళ్ళిపోతుంది, టైం వెళ్ళిపోతుంది. సో ఎక్స్పీరియన్స్ కూడా వెళ్ళిపోతుంది. కానీ మనకు రావాల్సినంత మనం సక్సెస్ అవ్వాల్సినంత టైం మనము సక్సెస్ అవ్వలేము. మరి చాలా మంది ఆల్రెడీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించిన వాళ్ళు ఈ ఈబైటోరియం బిజినెస్ లో ఉన్నారు. కాబట్టి మనం కూడా వారిని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇక్కడ ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. మరి ఈ ప్లాట్ఫామ్ లో ఒక 4 ఇంపార్టెంట్ విషయాలు అనేది మనం తెలుసుకోవాలి. వీటినే ఈ బిజినెస్ కి 4 పిల్లర్స్ అని చెప్పవచ్చు. సో ఏదైనా ఒక బిజినెస్ వెళ్ళినప్పుడు ఈ 4 విషయాల మీద ఫోకస్ అనేది చేయాలి. అంటే కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీలో ఎలాంటి ప్రోడక్ట్ ఉంది, సో అలాగే ఇక్కడ పేమెంట్ అండ్ పేఅవుట్ అనేది ఎలా ఇస్తారు, అలాగే దీంట్లో ఉన్న ప్లాన్ ఏంటి, అంటే ఈ హెల్త్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఏంటిది అనేది కంపల్సరీ మనము ఈ 4 తెలుసుకున్నప్పుడు అవగాహన అంటే కంప్లీట్ నాలెడ్జ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలా మనకు సక్సెస్ కూడా అవుతాం. అలాగే ఇక్కడ కంపెనీది మనము ప్రొఫైల్ చూస్తే ఈబైటోరియం కంపెనీ ప్రొఫైల్ మనకి హ్యూజ్ అండ్ ఓన్ బిల్డింగ్స్ అనేది ఉన్నాయి, కంపెనీకి సొంతంగా ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ ఇమేజ్ మీరు చూస్తున్నారు కంపెనీ హెడ్ ఆఫీస్. ఇది 4 ఫ్లోర్ లో ఉంది. అదే 1,00,000 స్క్వేర్ ఫీట్ లో బిల్డింగ్ బాంబేలో ఉంది, మీరా రోడ్ లో. సో కంపెనీ ఆఫీస్ తో పాటు దీంట్లో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా ఇక్కడే ఉంది. సో ఇది ఈబైటోరియం ప్రతి ఒక్కరు కూడా మన ఈబైటోరియం ఆఫీస్ ని అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. చేసినప్పుడు మనకు దాని వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది. సిఎండి గారి దగ్గర మాట్లాడినప్పుడు మోటివేషన్ వస్తుంది. అలాగే ఆ తయారీ విధానం చూసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పినప్పుడు కూడా మనం చూసిందే చెప్తాం అన్నమాట నమ్మకంగా. సో నెక్స్ట్ ఇమేజ్ ఉన్న సెకండ్ ఆఫీస్ ఆఫ్ ఈబైటోరియం. ఇది ఢిల్లీలో ఉంది, 5 ఫ్లోర్స్. అలాగే రీసెంట్లీ బాంబేలో దాదర్లో 46th ఫ్లోర్ లో ఓన్ ఆఫీస్ అనేది రీసెంట్ గా ఓపెన్ చేస్తారు. అలాగే మనము మన సిఎండి గారి గురించి కూడా చెప్పాలంటే వీరికి 16 years ఎక్స్పీరియన్స్ బయోమాగ్నెటిజం లో ఉంది. అలాగే వీరు గత 16 సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సంబంధించిన ప్రతి కంపెనీకి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కూడా చేస్తున్న అనుభవం ఉంది. అలాగే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి జస్ట్ 3.5 years అవుతుంది. ఇయర్లీ టర్న్ ఓవర్ 1000 crores ఉంది అప్రాక్సిమేట్లీ. కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా ఉంది. 300+ ఎక్కువ కరోడ్పతి అంటే కోటీశ్వర్లు ఈ బిజినెస్ లో రైట్ నౌ ఉన్నారు. 100+ లగ్జూరియస్ కార్ అచీవర్స్ ఉన్నారు. అలాగే 5,000+ కార్ అచీవర్స్ కూడా ఇక్కడ ఉన్నారు ప్రెసెంట్లీ. అలాగే 10,000+ మిలియన్ క్లబ్ కూడా ఉన్నారు ఈ బిజినెస్ లో. ఇంకా ఇక్కడ ఏపీ తెలంగాణలో కూడా రైట్ నౌ 2 crore అంటే కరోడ్పతి అయ్యారు రైట్ నౌ. అలాగే కంపెనీ విజన్ ఇంకా కంపెనీ మిషన్ ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఆదాయంతో కూడా ఉండాలనేది సిఎండి గారి మిషన్ ఇంకా విజన్. ఇండియాతో పాటు వరల్డ్ లో కూడా వీరు టోటల్ గా అందరికీ కూడా హెల్త్ అండ్ వెల్త్ ఇవ్వాలన్నది మోటో. సో కంపెనీకి వచ్చిన అవార్డ్స్ కూడా చూద్దాం. మన కంపెనీకి ఎన్నో అవార్డ్స్ ఇంకా సర్టిఫికేట్స్ వచ్చాయి. ఒక గ్రేట్ అండ్ గ్రాండ్ అవార్డ్స్ విన్నింగ్ కంపెనీ అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఈబైటోరియం కంపెనీకి కరోనా యోధ అవార్డు కూడా వచ్చింది. ఎంఎస్ఎంఈ త్రో కూడా అవార్డు రావడం జరిగింది. వీటితో పాటు స్టిల్ నౌ కంపెనీకి చాలా సర్టిఫికేట్స్, అవార్డ్స్ ఇంకా బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ ఎక్సెట్రా వస్తూనే ఉన్నాయి. రైట్ నౌ కూడా చాలా అవార్డ్స్ కూడా ఇంకా స్టిల్ వస్తున్నాయి.
సో గ్రేట్ కంపెనీ. నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ సక్సెస్ టు ఎర్న్ ఇన్కమ్ ఇన్ ఈబైటోరియం. అంటే ఈబైటోరియం సక్సెస్ అవ్వాలి, అలాగే చాలా మంచి అమౌంట్ ఇక్కడ తీసుకోవాలి అంటే అసలు ఫార్ములా ఏంటి, ఎలా మనం సంపాదించవచ్చు, ఇంత డబ్బు ఈ బిజినెస్ లో ఉందా అంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో అపారమైన డబ్బు దాగి ఉంది. మరి అదేంటో మనం చూద్దాం. ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి, వర్క్ పర్ఫార్మ్డ్ ఉంది, ఇన్కమ్ ఇన్ రూపీస్. మనము ఇలా వర్క్ చేస్తే కంపల్సరీ మనము ఒక ప్యాసివ్ ఇన్కమ్, లాట్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది. అది ఎలా అంటే ఫస్ట్ ఇయర్ కాక ఒకసారి మనం జాయిన్ అయ్యాం, ఫస్ట్ ఇయర్ లో ఉన్నాం, అప్పుడు ఈ బిజినెస్ లో మీరు వచ్చారనుకుందాం. సో ఈ ఇయర్ మొత్తం హార్డ్ వర్క్ చేసి ఒక 100 మెంబర్స్ టీమ్ ని మీరు తయారు చేసినట్లయితే నెక్స్ట్ 5 years లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో టోటల్ 1 year లో ఒక 100 మెంబర్స్ టీమ్ ని మీరు తయారు చేస్తే ఫ్యామిలీ బోనస్ కౌంట్ చేయకుండా ఓన్లీ అవేర్నెస్ బోనస్ మాత్రమే లెక్కిస్తే కూడా 100 మెంబర్స్ ఇంటూ 1000 అంటే టోటల్ ఇయర్ లో ₹1,00,000 ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ అవేర్నెస్ బోనస్ మాత్రమే తీసుకుంటున్నాం. అలాగే సెకండ్ ఇయర్ లో చూస్తే ఈ 100 మెంబర్స్ ఆల్రెడీ మీకు టీం ఉన్నారు కదా, సో ఈ 100 మెంబర్స్ టీమ్ లో 95 మెంబర్స్ ఓన్లీ ప్రమోటర్స్ అనుకుందాం. అంటే ప్రోడక్ట్ వాడారు, సైలెంట్ ఉన్నారు, ఇంకా వాళ్ళు బిజినెస్ చేయలేదు, వారిని మనం ప్రమోటర్స్ కాదు, యూజర్స్, సారీ. సో ఈ 95 మెంబర్స్ ఓన్లీ యూజర్, అంటే ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడారు అనమాట, వాళ్ళు బిజినెస్ చేయట్లేదు. ఓకే, మిగతా 5 మంది అంటే 100 లో 95 ఓన్లీ యూజర్స్, 5 మెంబర్స్ మాత్రం మీకు యాక్టివ్ గా ఉన్నారు, మీలాగానే వర్క్ చేస్తున్నారు, సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతమంది? 5. సో వీరిని ప్రమోటర్స్ అంటాం. ఈ 5 ప్రమోటర్స్ కూడా ఒకరొకరు 100 టీమ్ ని తయారు చేశారు అనుకుందాం. సో అప్పుడు 5 ప్రమోటర్స్ ఇంటూ 100 అంటే ఎంత మెంబర్స్ అయ్యారు? 500 మెంబర్స్ అయ్యారు. ఈ 500 మెంబర్స్ కూడా ఓన్లీ అవేర్నెస్ బోనస్ తీసుకుంటే ₹1,000, అప్పుడు ఎంత అవుతుంది మనకి? 500 ఇంటూ 1000 అంటే 5 lakh rupees అనేది మనకు సెకండ్ ఇయర్ లో ఇన్కమ్ వస్తుంది టీమ్ ద్వారా. అలాగే థర్డ్ ఇయర్ లో ఈ 500 మెంబర్స్ లో 50 మెంబర్స్ ఓన్లీ యూజర్స్ అయ్యారు, 50 మెంబర్స్ ఏమో ప్రమోటర్స్ గా అయ్యారు. ఈ 50 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు 100